దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురు దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే దోస్తులు, ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 41 అన్నమాట. చాలా వరకు చాలా మంది స్టోరీని క్లోజ్ చేసేసి ఇంకేదన్నా స్టార్ట్ చేయండి అని అంటున్నారు. ఇక దోస్తులు మరి ప్లాన్ చేస్తాం ఇంకేదన్నా కామెడీ స్టోరీ స్టార్ట్ చేయడానికి. అయితే లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, తగిడి 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 వాన వాన వెల్లువాయే మనసంతా చిన్నవాయే నువ్వు రాకపాదే. నువ్వొస్తే ఇంట్లో అందరూ మూసుకొని ఉండబట్టే. ఇక కొడితే ఒకటే మోకే, లేకపోతే సప్పుడు ఉండదు సారి ఉండదా ఏంది? ఓర్ని అక్క రాత్రిసుంది పెద్ద మొత్తాన తలిగించుకున్నావు. నాకేమో ఇంట్లో మనసున పడతలేదు. చెత్తిరా అది తీసుకొస్తే గాలి కటే కొట్టుక పీకింది. అది ఏడబోయిందో. ఇప్పుడు నేను ఇంటికి పోతే నా ఈ పంత సాపి ఎత్తది మా అమ్మ, గొడుగేడ వారేసి వచ్చినవురా అని. ఇప్పుడు ఏం చేయాలి నేను? అందరినీ గెలుపుతాయి వర్షంలో కూడా. మా కెర్రింగాడు ఏం చేస్తుండో వాని దగ్గరికే పోతా. వాడు నిన్న అడ్డంగా వాళ్ళ తమ్మునికి బుక్కాయే. సాగరాలే తీరాలైనా వదలనే నిన్ను వదలనే. అబ్బా చెన్నై లవ్ స్టోరీ ఏమన్నదా? నాకైతే ఏడుపచ్చింది చూడంగానే. కొత్తలు మీరు చూసిర్రా? చూస్తే జర కామెంట్ అయ్యుర్రి. సినిమా సూపర్ హిట్టు. లవర్స్ కు మంచిగా అర్థం అవుతుంది అన్నట్టు ఈ స్టోరీ. నాకైతే ఇంత నిద్ర పట్టలేదు. నిద్ర పట్టలేదే, నువ్వు గుర్రు కొడితే నాకు నా రూమ్ లకు వినబడ్డది. ఓరి అవ కరెంటు పోకుంటా అచ్చుడు, నాకేమో భయ పాడవుడు. ఇక నిన్ను లేపుదామంటే అల్లుడాయే, వాళ్ళని లేపుదామంటే మనవన్లుండే. ఈ ముసలానికి ఏడ పని లేదా, రాత్రి కూడా ఇట్లా ఇబ్బంది పెడతాంది అని అంటారు. అని నేను సప్పుడే కన్ను మూసుకుంటా తెరుచుకుంటా చూసుకుంటా ఉన్నా. అయ్యో బాపమ్మ, ఒక్క పిలుపు పిలిచినా అయిపోవు కదా, మేము లేవపోదుమా ఏంది? ఈ పిలువది మళ్ళా బదనం చేస్తుంది. అని బదనం చల్లగుండా నేనేం బదనం చేస్తానా? పిల్లలు సప్పులు లేదు నా తవ్వా. అగో చిన్నోడు ఫోన్ చూస్తుండు, మరి ఆమె ఏం చేస్తాందో. ఫోన్లు ఇయ్యద్దు బిడ్డ, ఫోన్లకు అలవాటు అయితే కళ్ళు పోతాయి, కళ్ళు చక్కగా కనబడి పాడుగావు. మొన్న ఎవరో పిల్లగాడట ఫోన్ చూస్తాండంగా బ్యాటరీ వేలి మొత్తం మోకమంతా రక్తమేనట కాదుర్రా. మీరు చూస్తలేరా గాడ? బయట అందరూ అనుకుంటే నేనింటానా? అందరికి వెళ్తే అని అవ్వా. నీదో కథ బిడ్డ, నేను మంచి మాట చెప్తే మీకు నచ్చది. నేను పోదామని అనుకుంటే ఈ వర్షమేనాయే, మా వాళ్ళు ఇటు రాకుంటా నేను అటు పోకుంటా అయితిని. ఈ వర్షాలు ఇంకెన్ని రోజులున్నాయో? 3 రోజులున్నాయట్నే. అవును 3 రోజులున్నాయి. ఎట్లా పాడైందో ఏమో ఈ వర్షాలు. కొడితే ఒకటే మోకై, లేకపోతే లేనే లేవు. అవునే, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఈ వర్షానికి ఇంత మిరపకాయ బజ్జీలో లేకపోతే ఇంత ముద్దగారలో ఎత్తే ఏందే మంచిగా తినపోదుమా వేడి వేడి. అబ్బా డంబక్క, ఇంకా అంటలేవని చూస్తున్నా. మళ్ళా నాకే పెడతారు పెంట. నేనైతే ఏం చేసురత్తమ్మా, సాతనైతే లేదు. బాగానే పని ఎత్తాందట. దీనికి సాతనైతే లేదట. ఒక్క రోజన్నా చేసుకుందాం తిందామని అయితే అనరు. ఇక చేసుకోవడానికి తినడానికి సాధన కాకపోతే ఇక దేనికి సాధన అవుతుంది బిడ్డ? ఎందుకే మరి బజ్జీలు ఎందుకు, మిరపకాయలు ఎందుకు, కథ ఎందుకు? మళ్ళా పైసలు దండగా, నూనె పోతుంది, గ్యాస్ అయిపోతుంది. అవసరమా? బుకెడు తిన్నావు కూసోలేవు. ముసల్దారా గట్ల చెప్పే. ఇప్పుడు నచ్చినవు నువ్వు. ఎప్పటికి తింటానమా అనే, ఎప్పుడు ఏదన్నా ఒకటి చేసుకుందామనేసరికి ఎవ్వరు అనరు, ఉక్కనరు. ఓ నీకు వెళ్తుందని ఇక ఉక్కు అని అంట. ఎవరకు నొయ్యొద్దాయే, నాకే నొయ్యల్లాయే.
అస్సలు పాడుగాను ఓసారి ముసలోడు ఉచ్చబోసినట్టే తుప్పురు తుప్పురు పడుతుంది, ఓసారేమో దంచి కొడుతాంది. ఆగో బాయి నిండిపోయింది. అవునే అవ్వా, ఈ వర్షాలేందో ఈ కథలేందో. వర్షాలు కొడుతనే రైతన్నలకు నయ్యంగా నిగ్గింతగనమా ఏమో తీయే అవ్వా. యా ఇప్పుడు వర్షాకాలంలా మొత్తం కొట్టనే పాయే. యా ఓ నెల వర్షాలు పోయినట్టేనాయే, కొట్టని తీయలేవు బాపమ్మ. నువ్వేమన్నా పనికి పోయేది ఉన్నదా ఏంది వర్షంలా? అట్లా కాదే బిడ్డ, అట్లా బయట పోతే ఇంత పొద్దు గడుసు, ఇంట్లో నా ముఖం మీరు మీ ముఖం నేను చూస్తే బోరు కొడుతుంది. అందుకే మనిషికో పని చేద్దాం పాయ అవ్వ. అలా మిరపకాయలున్నాయి, నేను ఫ్రిడ్జ్లకై తీస్తా, నువ్వు గీకు. అవో శ్వేత ఉప్పు కారం వేస్తుంది, పిండి కలుపుతుంది, పిండి కలిపి నూనెలు వేస్తుంది. ఇక అతనేమో నూనెలకై తీస్తుంది. అబ్బా, అంటే అందరికన్నా అలకటి పని నీదే అన్నట్టు ఫ్రిడ్జ్లకై తీసుడు. ఆ ఫ్రిడ్జ్లకై ఏదో నేనే తీస్తా, నువ్వు గీకు. ఏ కారం అంటలే నాకు పిల్లగాల నటి ఇటు ముడత కదా. మరి వాళ్ళ అవ్వలు ఎత్తుకుంటారాయే, తినబెడతారాయే, పడుకోబెడతారాయే, వాళ్ళ కారం రాదా? అయ్యో అవ్వ, నువ్వు చేసేటోళ్ళను చెడగొడతావే. అవునే తాత, ఏమంటావు? అత్తమ్మ ఫ్రిడ్జ్లకై తీసుకురా, మంచిగా గీకు, అల్ల ఉప్పు మసాలా పెట్టు, సరేనా? శ్వేత పిండి కలుపుతుంది, అల్లం ముంచుకుంటా, అల్ల నూనెలు ఎత్తది, నేను తీస్తా. అవి తినకున్నా మంచిదేనే బిడ్డ, కారం పాడైనయి. మిరపకాయలు కారం ఉండకపోతే సప్పగుంటాయే. ఎట్లా నూనెనే బిడ్డ, నువ్వు ఒర్రకే. ఓ డంబుదానికి అన్ని బుద్ధులు పుడతాయి. చేస్తే లప్పలప్ప మింగుతానే చూస్తుర్రు, కానీ చేసేటోళ్ళు ఎవరు? నేను తప్ప ఎవ్వరు చెయ్యరు. నేను పోయి నిండా ముసుకేసుకొని వంట. పోయేటే మళ్ళా తావు. ఈ చలికి మంచిగా చెద్దరు కప్పుకొని వండ బుద్ధి అవుతుంది. మిరపకాయ బజ్జీలు అనే వరకు నిద్ర వస్తున్నాదే. కాదత్తమ్మా, చేసుకుందాం తీజరా అయినాక. ఇప్పుడేం తొందర వచ్చింది, కాసేపు అట్లా ఒరుగుతా. అయినా చిన్నది పిండి తీసుకుంటది, పెద్దది బోలిస్తుంది అంటివి. పెద్దది ఇటు వాయే, చిన్నది అటు వాయే. ఇక మధ్యలో ఉన్నది నువ్వే నేనే బిడ్డ. మన ఇద్దరం చేద్దాంపా, అందరూ తింటారు. ఈ అవ్వ మనమేం చేస్తావు, నీతోటి ఏమైతుంది? నీకు అస్సలకే సాత కాదాయే. మొత్తం నాకే పెడతావు, అవతల పడతావు. మిర్చి లేకుండా మంచిదే. ఇంత బోల్పాలల్లా కారం ఉప్పు నూనె పోసుకొని మింగుతా. మింగుపో మింగుపో, నీకెప్పుడు దౌడాడుకుంటానే ఉండాలి. ఇప్పుడు కొంచెం గెరివిచ్చిందిరా వర్షం. ఏంద్రా గెరివియంగానే రమ్మని అన్నావు, ఏంటిది? బాయిలేని కాడ బండలేని కాడ బట్టలు ఉతుకోమన్నాడే అన్న వదినేలు, బట్టలు ఉతుకోమన్నారే అన్న వదినేలు. అంటిగా నిన్ననే నా బతుకును ఆగం చేసినావు, మళ్ళీ ఇప్పుడు బాయి కాడికి పట్టుకొచ్చి ఈ పాట ఎందుకు పాడుతున్నావు? ఓరు వారి, నీ పిల్ల బాయిల దుంకిందిరా. ఏ పిల్ల? ఈ కర్ర పిల్ల. గట్లెట్లా దుంకిందిరా వారి? అట్టిగానే అన్నరా. నువ్వు మనిషివా గాడిదివా నాకు అర్థం కాదు. నీకు ఎప్పుడేం మాట్లాడాలనేది తెలియదారా బంటిగా? ఎందుకురా మనుషుల్ని ఊకే సతాయిస్తావు? అరే వారి, వర్షం కొడుతాంది, ఇప్పుడే ఎలిసింది. మళ్ళా మబ్బంతా మూసుకత్తుంది, నాకేమో ఇంట్లో బోరు కొడుతుంది. నువ్వు నమ్మద్రా ఇంకోసారి. మా తమ్మునికి మంచిగా దొరకబట్టిచ్చినావు. మా తమ్ముడేమో మా అమ్మకి చెప్తా అని బెదిరించుడు. అమ్మ తోడు నా ఫీజులు అవుట్ అయినాయి తెలుసా? మరి నేను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు సప్పుడు చేసిన. ఆ సప్పుడు చేసినప్పుడు నువ్వు జల్దీ ఉరికి రావారా? ముద్దులాట ఆడుకుంటా అన్నే ఉంటివి, మీ తమ్ముడు ఇంట్లోకి రానే వచ్చే. అట్టిగానే అంటున్నావు కావచ్చు, 2 సార్లు అట్టిగానే అన్నావని నేను రాలేదురా. అట్లా ఆలోచించుకొని నీ కొంప నువ్వు ముంచుకున్నావు, నేనేం చేస్తా? నీ అక్క వర్షం వస్తాంద్రా. ఈ బాడుకో ఈ చెట్టు కింద ఉన్నా కూడా నడతావురా. గీడికి రమ్మని నన్ను పరిశాన్ చేస్తాను. ఎట్లా పోరా ఇప్పుడు, ఇంతకి ఎట్లా పోదాం? కెర్రేం ఏం కాదురా, అప్పుడప్పుడు వర్షంలా తడవాలి. మజా ఎగరే మజా. ఈ మజా పాడగాను జ్వరం వస్తే మంచం ఆయేగా. వాన వాన వెల్లువాయే వెల్లువాయే, కొండ కొన తుల్లిపాయే తుల్లిపాయే, ప్రియుని శ్వాసలో చెలిమి శ్వాసలో ఒళ్ళంతా తడిసిపాయే. ఒరే నన్ను ఆగం చేయకురా, వర్షం పాడుగాను. ఈ వర్షం కొట్టి చంపుతాంది, వర్షంలా ఆగం చేయబడుతుంది. మళ్ళేమైతాంద్రా, మళ్ళేం బుద్ధి పుడుతాంది? నాతో వస్తావా, మరి నాతో వస్తావా, ఈ బాయిల మనము దుంకుదము, నాతో వస్తావా?
దుంకుపోరా, నీకు అంత దూరం ఉంటే బాయిలా కాదు చెరువులో పోయి పడిపో. నేనెందుకు వస్తారా, నువ్వు బలేవు నువ్వు. నేనెట్లా పోతారా ఒక్కొని, నిన్ను పట్టుకొనే పోతా. వారి బంటిగా ఇప్పుడు ఇంటికి ఎట్లా పోవుర్రా? నడుచుకుంటూ. నడుచుకుంటా అని నాకు తెలియదా? పారా, ఇక తడిసినా మంచిదే, ఇంటికి పోదంతా. నన్ను ఎటు కాకుంటే ఎత్తవురా నువ్వు. సాగరాలే ఏ తీరమైన సాగిపోనా నీతోటి. ఆట ఎత్తలేదు, ఎందుకు వాడతావురా? వదలనే నిన్ను వదలనే, వదలనే నేను వదలనే. నువ్వు నన్నేడ వదులుతావు అని పా. ఓ తాత, నీది ఎక్కడా? ఎందుకు కూసుంది? వర్షం వస్తుంది, దా ఇంటికి పోదాం. ఎట్లనవ్వా, ఈ వర్షమే కొట్టబట్టే, అందుకే ఈడ చెట్టు కింద కూలబడ్డా. ఎవరన్నా ఇంట్లోకి పోదాము అని అంటే ఇంట్లోకి రానిత్తరో రానియరో అని ఈడ కూసున్నా. ఏమైంది తాత, ఎందుకు కూసుంది? నీతోటి ఎవడోర్రాలే బామా. వాన వాన మంచిగా ఉంది వాన. తాత దా, మనం డాన్స్ చేద్దాము. ఈ డాన్సు మూరుగా కాలు జారి పడితే ఏం లేదు, ఇక కాలు రెక్కలన్నీ ఇరుగుతాయి. ఏ తాత కమాన్. పిల్లగా చిత్రాన తెచ్చిత్తవా, ఇక ఈడ వర్షం కొడుతుందని ఈడనే కూలబడ్డా. అయ్యో తాత, వర్షంలో తడుచుకుంటూ ఇంటికి పోతే ఏమైతాంది? ఏమో ఈ వర్షానికి కళ్ళు చక్కగా కనబడతలేవు, ఆయనతో నన్ను పోయి పడితే ఎట్లా అని. చుటికి వచ్చింది కదా, ఏ చుటికి ఆ తాతను ఇంటికి తీసుకోపో. ఏంది? తాతను నేను తీసుకపోతాదా? ఎందుకు? నువ్వేం చేస్తాంది? నువ్వు చూస్తాంది. ఎందుకు చూస్తాంది? నీది పట్టుకపోతాదా? నిన్ను పట్టకపోతాది. నన్ను పట్టుకపోతాదా? నాది మొగడు చూస్తే నీది సాపు సాపు చేస్తాది. అవ్వా ఈ గోలేంద్ర బాబు. ఓ తాత, తాత వచ్చినాడే మనకు అందం తెచ్చినాడే. ఓ పిల్లగా, నాతోటి ఒర్రకు ఈ వర్షంలో కూడా సప్పుడే కాబో, అంతా వాన కొట్టి పాడైతుందంటే. పోతున్న పిల్లగా నేను జాతర పోతున్నా. వర్షంలో కూడా ఏమవుతున్నావు నాడు? అయ్యో, ఉచ్చబోయనిత్తలేదు, ఇది దొడ్డి పోనిత్తలేదు కదా వర్షం. అయ్యో, కొడితే ఒకటే మొగై, లేకపోతే లేనే లేదా? ఈ వర్షం చల్లగుండా. నాకిది నచ్చలేదు. బట్టలన్నీ అన్నీ పాడేదే, ముద్దకు ముద్ద. బట్టలు ఎట్లా విండు, బట్టలు ఎట్లా ఎండేసుడు. అగరాదిగా ఇద్దరుసేపు శాంతించరాదు. మళ్ళా రేపు కొడుదు గాని. కొడితే ఒకటేసారి కొట్టాలే, పీకాలే దుమ్ము దుమ్ము. ఓర్ని అక్కర్రికాం లేకుండా పడతనే ఉన్నావు. ఆనదేవుడా, జర శాంతించలేవు. అయ్యో, ఎటు పొద్దు గడతలేదు. ఇంట్లో పిల్లల లొల్లి, బయట కత్తి వర్షం లొల్లి. అబ్బో దోస్తులు, ఇక ఫుల్ వర్షం కొడుతుందన్నమాట. ఇక వీడియో అయితే చెయ్యలేకపోతున్నాము, ఇంట్లో పిల్లల అల్లరి. ఇక మాకు ఈ వర్షం సౌండ్స్ అస్సలకే చేయొస్తలేదన్నమాట. కొంచెం అర్థం చేసుకోరి దోస్తులు. మా అయితే మొన్న చెప్పినాం కదా పిల్లల విషయంలో ఇట్లా ఉండకుర్రి అని. మేమైతే ఏం ఎక్స్పీరియన్స్ చేసినామో మీకైతే చెప్పుదాము ప్లీజ్. ప్రతి ఒక్క చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. చిన్న పిల్లలు అని అంటే ఓన్లీ 2-3 ఇయర్స్ కాదు, 5-6-7 ఇయర్స్ వాళ్ళున్నా కూడా మేము చెప్పేదైతే జాగ్రత్తగా వినండి. అయితే ముచ్చటేంటి అని అంటే దోస్తులు, మొన్న చెప్పినాం కదా మా బాబుకి ఫీవర్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళినామని చెప్పినాం కదా. ఇక ఫ్రైడే రోజైతే ఆయనకు మార్నింగ్ స్కూల్కి వెళ్ళినాక ఫీవర్ వచ్చిందని మేడం కాల్ చేసిందన్నమాట. ఇక కాల్ చేస్తే మేము తీసుకొచ్చినాం ఇంటికి. తీసుకొచ్చినాక ఇక ఏమైందంటే బయట ఆర్ఎంపీస్ దగ్గర చూపించేసి సిరప్ అయితే తీసుకొచ్చినాం. తీసుకొచ్చినాక సిరప్ పోసినాక తక్కువైంది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ సిరప్ పోసినాం. ఇక నైట్ ఏం చేసిండు, ఆయన ఏం తినలేదు, పడుకున్నాడు అన్నమాట. ఇక మళ్ళీ నైట్ 11:30 to 5:30 దాకా కొంచెం కూడా నిద్రపోలే. ఫుల్ హెడ్ఏక్ అనుడు, ఏడుసుడు, బాడీ అంతా వేడిగుంది. బాడీ అంతా వేడిగా పిల్లలది ఉన్నప్పుడు తలకాయ ప్లస్ మెడల కాడ వేడి ఉంటుంది చూసిర్రా, అస్సలకే నమ్మద్దు. ఇట్లా బాగా వేడి ఉంటే మనం ఏం చెయ్యాలి, మన నిద్ర అనేది పక్కకు పెట్టేసి వాళ్ళకి తడిగుడ్డతోటి తూడ్చుకుంటూనే ఉండాలి. నెత్తి మీద కర్చీఫ్ తడిపింది ఉంటది కదా, అది వేస్తూనే ఉండాలి. అట్లా కూడా మా బాబు మస్తు సతాయించిండు, అస్సలు నిద్రపోలే. ఇక దోస్తులు, శనివారం రోజు పండుగ రోజు పండుగ అన్నట్టే లేదు. ఇక ఆ రోజైతే హాస్పిటల్ అయితే వెళ్ళినాం దోస్తులు. మేము వెళ్ళినాక ఒక పావు గంట అర్ధ గంటకు ఒకరు వచ్చిరన్నమాట. అప్పుడు డాక్టర్ లేరు, అప్పుడే వచ్చిండు. మేము ఫస్ట్ చూపించుకోవాల్సింది ఆ పాపకు బాగా వేడి ఉంది అని
ఇయర్స్ అమ్మాయి మొత్తం కాళ్ళు చేతులు ఇట్లా మొత్తం ఇట్లా పెట్టేసింది, పిడిసి వచ్చేసింది. ఆమె తొందరగా ఇక అదేంటిది ఎమర్జెన్సీ వాడికైతే తీసుకెళ్లిరు అన్నమాట. డాక్టర్ కూడా వెళ్ళేసి మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత అయితే కిందికి వచ్చేసిండు అన్నమాట. అయితే డాక్టర్ వచ్చి చెప్పింది ఒకటే, మీ పిల్లలకి ఫీవర్ వస్తే బయట ఆర్ఎంపీస్ దగ్గర అక్కడ ఇక్కడ సిరప్స్ వాడకండి, అవి అంటే ఏమంటారు లో కాస్ట్ లో వాళ్ళు తీసుకొచ్చి పెడతారు, అమ్ముతారు. వాటితో అయితే కొందరికి సెట్ అవుతుంది, కొందరికి సెట్ కాదు, అలాగే కడుపులో ఇన్ఫెక్షన్ అవుతుంది అన్నమాట. సో ఏంటంటే అస్సలకి చిన్నపిల్లల విషయంలో నమ్మద్దు. కొంచెం ఫీవర్ రాగానే మనం తడిగుడ్డతోటి తూడ్చుకుంటూ వాళ్ళకు సిరప్ వాడినా కూడా తక్కువ అయితలేదు అని అంటే ఒక హాఫ్ డే కన్నా ఎక్కువ అస్సలు చూడొద్దు అన్నమాట. ఖచ్చితంగా హాస్పిటల్ అయితే తీసుకెళ్ళాలి. ఒక్కసారి ఫీవర్ తోటి పిల్లలకు గిట్లా మనం అశ్రద్ధ వేసి పిడిసి వచ్చింది అనుకోండి, అది లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటదట. ఉత్తుర్రా దోస్తులు, యా గిట్ల కొన్ని జరుగుతాయి అన్నమాట. జరా జాగ్రత్తగా ఉండుర్రి పిల్లలున్నోళ్ళు. అసలే ఇది వర్షాకాలమాయే, దోమలతోటి టైఫాయిడ్లు, మలేరియాలు ఇంకా ఎన్నో అత్తనే ఉంటాయి. చిన్న విషయాన్నైనా పిల్లల విషయంలో కేర్లెస్ గా ఉండద్దు దోస్తులు. ఖచ్చితంగా కేర్ అయితే తీసుకోండి అన్నమాట. సో మేమైతే మా పిల్లలకి జ్వరం వస్తే ఒక హాఫ్ డే 1 డే మాత్రమే చూస్తాము. ఇక నెక్స్ట్ డే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్ కి పోవాల్సిందే. అది తక్కువైనా కాకపోయినా ఒక్కసారి అయితే పోయి టెస్ట్ చేయించుకొని అయితే వస్తామన్నమాట. ప్రతి ఇయర్ ఈ టైం వచ్చింది అంటే ఖచ్చితంగా మేము హాస్పిటల్ పోవాల్సిందే అన్నమాట. ఇక ఎంత మేము పోయే హాస్పిటల్లో పాపం డాక్టర్ అయితే మంచిగా చూస్తారు, మంచిగా చెప్తారు, తొందరగా క్యూర్ అయిపోతుంది. అసలు సిరప్ వేసినామంటే ఇక మళ్ళీ ఫీవర్ అనేది మన ఒంటి మీదకే రాకుండా ఉంటది అన్నమాట ఆ డాక్టర్ ఇచ్చిన సిరప్స్ అయితే. ఇక దోస్తులు జర జాగ్రత్తగా ఉండర్రి పిల్లలు ఉన్నోళ్ళు అయితే. ఇక మరి వీడియో ఇవాళ ఎందుకు వేయలేకపోయినాం అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా. జర ఏమనుకోకుర్రి, మేమైతే కొత్త కాన్సెప్ట్స్తో అయితే రావాలని అనుకుంటున్నాము. కానీ ఏమో అంటారు కదా, ఎప్పుడు దరిద్రం ఎటు పోతావేనంటే ఎటు పోను నీ చుట్టే తిరుక్కుంటా ఉంటా అని అన్నట్టు మా చుట్టూ ఎప్పుడు ఏదో ఒక ఏమంటారు అదేంటిది ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉన్నది, మా చుట్టూ తిరుగుతూనే ఉన్నదన్నమాట. కొంచెం ఎదిగితే చాలు కుక్కలన్నీ వచ్చి చుట్టే మొరుగుతాయి అన్నట్టు అట్లున్నది అన్నట్టు కథ. మనం కొంచెం బాగుపడేసరికి బయటోళ్ళేమో గాని ఇంట్లోళ్ళు మన అనుకున్నోళ్ళు వాళ్ళే మనకు శత్రువులు అయినట్టు ఎత్తరు దోస్తులు. ఇక ఏదేమైనా మంచిదే, మనం చేసే పని మనం చేసుకుందాం, దేవుడు మనకు తోడుంటే మనం ఏదైనా సాధించగలం దోస్తులు. ఎవడో ఏదో అంటుండని మన పనిని మనం ఆపేసినాం అనుకో మనము జీవితంలో లాస్ అవుతాం, వాళ్ళు కాదు కదా. సో ఎవరేమనుకున్నా ఏం జరిగినా ఎవరి గురించి మనకు అవసరం. మన ఇంట్లో మన ఫ్యామిలీకి నచ్చితే మనం ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. మేమైతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం, చాలా అసలు జీవితంలో అనుభవించని బాధలు కూడా మేము అనుభవించినాం దోస్తులు. ఇప్పుడు కొంచెం ఓకే అనుకునేసరికి ఎప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటది. సో అన్ని మనం గట్టిగా నిల్చొని ఆ దేవుడికి స్మరిస్తూ దేవుడు మనకు తోడు ఉంటే మనం ఏదైనా సాధించగలం అనే నమ్మకంతో అయితే మేమైతే యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తున్నాము. ఏదేమైనా మనం చేరుకునే గమ్యం వరకైతే మన వీడియోస్ అనేటివి అస్సలకే ఆగవు. మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ మాకు అట్లనే ఉండాలి. చాలా వరకు చాలా మంది 1,00,000 సబ్స్క్రైబర్స్ అయినాక మీ ఫేస్ రివీల్ కానీ మీరు ఎక్కడ ఉంటారు, ఎంత ఏం చేస్తారు అది ఇదని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మనకు 1,00,000 సబ్స్క్రైబర్స్ అయితే అయినాక మేమేంటి ఎక్కడ ఉంటాం, మా ఫేస్ ఎట్లుంటది అనేది అన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాం దోస్తులు. అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉండుర్రి, ఓకేనా దోస్తులు. మరి 1,00,000 సబ్స్క్రైబర్స్కి బాగా మందేం దూరం లేరు. ఇక ఇంకో 900 మంది అట్లా అయ్యారు అనుకోర్రి. చలో ఇక మన ఫేస్ రివీలు, మనకు సిల్వర్ పే బటన్ వస్తుంది, మన శత్రువులకు ఇగో ఇది మనం అని చూపించే ధైర్యం మనకు వస్తుంది అన్నమాట. మరి దోస్తులు నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.